Hello everyone, this is Dr. Swarna, fertility consultant, Vizag IVF Center, Vijayanagaram branch. So pregnant women pregnancy lo must and should ga ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి? 4 స్కాన్స్ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి. 1 is డేటింగ్ స్కాన్. ఈ స్కాన్ మనం 7 వీక్స్ తర్వాత బిఫోర్ 10 వీక్స్ చేయించుకుంటే మంచిది. ఈ స్కాన్ యొక్క యూజెస్ ఏంటంటే దీంట్లో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చేసరికి సింగిల్టన్ బేబీ ఉందా, ట్విన్స్ ఉందా, ట్రిప్లెట్స్ ఉందా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా జెస్టేషనల్ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఈ స్కాన్ లో అక్యురేట్ గా వస్తుంది. దానివల్ల మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ కి మనకి స్కాన్ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్కాన్ లో మనకి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేదా పక్క ప్రేగులో ఎక్కడైనా వచ్చిందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, సో అలాంటిది కూడా దీంట్లో డయాగ్నోస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఎన్పీ స్కాన్. ఈ స్కాన్ మనం 11 నుంచి 13 వీక్స్ 6 days మధ్యలో చేయించుకోవాలి. సో ఈ స్కాన్ లో బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఈ స్కాన్ లో మనకి డిటెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ టిఫా స్కాన్. ఇది 18 to 22 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. ఈ స్కాన్ లో మనకి ఫీటల్ అనామలీస్ ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతాయి, సో దట్ మనం ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గ్రోత్ స్కాన్. అకార్డింగ్ టు రీసెంట్ గైడ్ లైన్స్ మనం గ్రోత్ స్కాన్ అనేది 32 వీక్స్ ఒకసారి, 37 వీక్స్ ఒకసారి అలాంగ్ విత్ ఫీటల్ డాప్లర్ చేయించుకుంటే మంచిది.